వాళ్ళ అత్తయ్య కలను నిజం చేయడం కోసం హీరోయిన్ ఎంత స్ట్రగుల్ అయ్యింది అనే విషయం తెలుసుకున్న ఆమె, అయ్యో ఈ విషయాలేవి నాకు తెలియదు కదరా అని అంటుంటే, వర్కర్స్ వచ్చి మీ పేరెంట్స్ రూమ్ ఎక్కడో చెప్తే మేము అక్కడ థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసేస్తామని చెప్తూ ఉంటారు. అప్పుడు హీరో మదర్, యుచాన్ ఈ మాటలకు అర్థం ఏంటి? నువ్వు నన్ను మీ డాడీని ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళగొడుతున్నావా అని అడుగుతారు. అప్పుడు హీరో, మమ్మీ అండ్ డాడీ ఇన్ని ఇయర్స్గా ఒక మంచి కొడుకుగా ఉండడం కోసం నేను చాలా హార్డ్గా ట్రై చేశాను. నా వైఫ్కి మంచి హస్బెండ్గా కూడా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయాను. నేను హనీకి చాలా ద్రోహం చేశాను, అలాగే నా పుట్టబోయే బిడ్డకు కూడా. దాంతో పోల్చుకుంటే దీనికి నేనేం విచారించడం లేదు అని అంటుండగా హీరో మదర్, నాన్న నువ్వు ఇంత పని చేయకురా, ఈ ప్రపంచంలో మాకంటూ ఉన్న వారసత్వం నువ్వు ఒక్కడివేరా. ఇలా మా ఇద్దరిని ఊరి బయటకు పంపించడం, ఒంటరిగా బ్రతకమని చెప్పడం చాలా తప్పు. ఇంతకంటే నువ్వు మమ్మల్ని ఇక్కడే చంపేయొచ్చు కదరా అని అంటుండగా హీరోకి కాల్ వస్తుంది. మిసెస్ హనీతో మీ డైవర్స్ కేసు కోర్టుకు వచ్చింది, ఇంకో 3 రోజుల్లో మీరు కోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది అని కాల్లో వ్యక్తి చెప్తారు. ఇంతలో అక్కడున్న వర్కర్స్ మమ్మల్ని మా పని స్టార్ట్ చేయమంటారా అని అడుగుతారు. హీరో సరే అని అనడంతో వాళ్ళ మదర్, యుచాన్ నువ్వు చాలా కఠినమైన మనసు కలిగిన వాడేవిరా అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో కోర్టు దగ్గర నిల్చున్న హీరోయిన్, దీంతో మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగిసిపోయింది అని తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ మదర్ హీరోయిన్ కాళ్ళు పట్టుకుని, నువ్వు నా కొడుకుకి విడాకులు ఇవ్వకమ్మా అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండగా హీరోయిన్ ఫ్రెండ్, ఏం చేస్తున్నారు మీరు వదలండి అని అరుస్తూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ మదర్ మళ్ళీ హీరోయిన్ కాళ్ళు పట్టుకొని, ఇదంతా మా తప్పే, మా వల్లే వాడు ఇలా చేశాడు, ఆల్రెడీ బిడ్డను పోగొట్టుకున్నాం, మళ్ళీ నువ్వు ఇప్పుడు డైవర్స్ ఇచ్చేస్తే వాడు ఏమైపోవాలి అని వెక్కి వెక్కి ఏడుస్తుండగా హీరో ఫాదర్, అతను ఏం చేస్తున్నాడో ఏమిటో అతనికే తెలియడం లేదు, నిన్ను అతను చాలా ప్రేమిస్తున్నాడు, నువ్వు మనసు లేని ఆడదానిలా ప్రవర్తించకమ్మా అని అంటుంటే హీరోయిన్ ఫ్రెండ్, చాలే ఆపండి, అసలు మనసే లేని వారిగా ప్రవర్తించింది మీరు. ఆ అమ్మాయి పెళ్ళైన రోజు నుండి మీ ఇద్దరిని తన సొంత తల్లిదండ్రుల్లా భావించింది, అలాంటప్పుడు మీరు అనువనువున ఆమెని అవమానిస్తూ బెదిరిస్తూ ఎలా ఉండగలిగారు అని అంటుండగా హీరో మదర్, తప్పంతా మాదే, క్షమించు అని హీరోయిన్ కాళ్లను వదలకుండా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. హీరోయిన్ కాళ్లను వదిలించుకొని, 3 years బ్యాక్ నేను చేసిన మైనర్ మిస్టేక్కి మీరు నన్ను హోప్లెస్ ఇడియట్ అని పిలవడం మొదలుపెట్టారు, కానీ ఈసారి నేను ఒక ఇడియట్గా ఉండదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళ అత్తయ్యని తోసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్, ఎంత గొప్ప కుటుంబమో, ఇలాంటి గొప్ప కుటుంబంలో జీవించడానికి మా హనీకి అదృష్టం లేదో అని అనుకోండి అని చెప్పి ఆవిడతో కోర్టు లోపలికి వెళ్ళిపోతుంది. కోర్టులో జడ్జి గారు హీరో మీద వేసిన నిందకి తగిన సాక్ష్యాలు లేకుండా డైవర్స్ ఇవ్వడం కుదరదు అని చెప్తున్న సమయంలో హీరోయిన్ లాయర్కి సైగ చేయగా, అతను కేసుకు సంబంధించిన ఆధారాలను మీ డివైస్కి ఆల్రెడీ నేను షేర్ చేశాను అని జడ్జితో చెప్తారు. ఆ టైంలో హీరోయిన్కి షాంగ్ షుయి పంపించిన టెక్స్ట్ మెసేజెస్ని అక్కడ డిస్ప్లే చేస్తారు.